ఈ వీడియోలో మనం బీడీఎస్ గురించి, బీడీఎస్లో గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఎంత ఫీజు కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఎలిజిబిలిటీ ఏంటి, నీట్ మార్క్స్ ఎన్ని కావాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్. ఇది 4 years స్టడీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే టోటల్గా 5 yearsలో మనకి స్టడీ అనేది అయిపోతుంది బీడీఎస్. నెక్స్ట్ అసలు డెంటల్ కాలేజెస్కి గవర్నమెంట్ వాళ్ళకి ఎంత ఫీజు పడుతుంది అంటే చాలా తక్కువ ఫీజు, 20 to 1 lakh per yearతో మీకు అయిపోతుంది. ఇది చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి దీనికి ఎక్కువ స్కోర్ కావాల్సి వస్తుంది గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ కావాలంటే. ఈ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 2 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటుంది ప్రతి ఇయర్. ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతున్నాయి. అసలు బీడీఎస్ మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఆర్మీ కాలేజ్ ఫర్ డెంటల్ సైన్స్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్. ఈ 3 అనేవి మనకి బీడీఎస్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి కంపల్సరీ మీ 10th class అండ్ ఇంటర్ 2 years, అది కూడా బైపీసీ చేసి ఉండాలి. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే జనరల్ వాళ్ళకైతే 50%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 40% వచ్చి ఉండాలి అండ్ నీట్ క్వాలిఫై అవ్వాలి. అది కూడా గవర్నమెంట్ కాలేజెస్లో నీట్ మార్క్స్ అయితే 450 to 600, అంతకన్నా ఎక్కువ వచ్చినా మంచి మంచి గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ప్రైవేట్ కాలేజెస్లో అయితే కేటగిరీ ఏ వాళ్ళకి 250 to 400 వస్తే మీకు ప్రైవేట్ కాలేజెస్ సీట్స్ అనేవి ఉంటాయి. లేదు మేనేజ్మెంట్ కోటా అయినా పర్లేదు, లేదంటే మేము ఎన్ఆర్ఐ కోటాలో వస్తామంటే వాళ్ళ కేటగిరీ బి అండ్ సి అంటారు. వీళ్ళకి 150 to 300 మార్క్స్ మధ్యలో వస్తే వీళ్ళకి అనేవి సీట్స్ అనేవి ఉంటాయి. అసలు కెరియర్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు నేను బీడీఎస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అసలు కెరియర్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే డెంటిస్ట్గా చేయొచ్చు, మీరు క్లినిక్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ డెంటిస్ట్గా చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అనేవి మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. మీరు వాటికి అప్లై చేసి కనుక రాసి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేదు మేము ఇంకా చదువుకుంటాము, మేము ఇంకా మంచిగా చేస్తాము అంటే ఎండిఎస్ అనేది ఉంటుంది మీకు. లేదు మాకు మంచిగా బయట దేశాలకు వెళ్ళి చేస్తామని అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. లేదు అంటే మీరు టీచింగ్ చేయొచ్చు, లేదంటే రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక్కసారి మీరు వీటిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని ప్లస్ పాయింట్సే కాదు కదా, మైనస్ కూడా ఉంటాయి కదా. అలానే ఇందులో కూడా ఉన్నాయి. ఏంటంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది కానీ మీకు స్టార్టింగ్లో ఇన్కమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు కనుక మా ఓన్గా క్లినిక్ పెట్టుకొని చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సరే మాకు శాలరీ కావాలి, శాలరీ ఎంత వస్తుంది అంటే ఫ్రెషర్స్కి అయితే స్టార్టింగ్ 15K నుంచి 40K మధ్యలో ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 50K నుంచి 1 lakh ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకుంటే మీకు అంతకు మించి ఉంటుంది. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.